గృహలక్ష్మి పేరుతో మరోసారి పేదలను మోసం చేయడానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. అయితే ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తామని చెప్పి 3 రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారని మండిపడ్డారు. గాంధీ భవన్ వేదికగా రాష్ట్ర సర్కార్ పైన విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో 40 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందని, అదేవిధంగా ఇది నమ్మలేక సిపిఐ విచారణ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కి ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో, బీఆర్ఎస్ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందో ప్రజలకే వెళ్లి అడుగుతామని, దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నేతలు తనతో కలిసి రావాలని సవాల్ విసిరారు. డబల్ బెడ్రూము విత్ టాయిలెట్, ఇంటి ముంగట సరిపడా జాగా, మీకున్నటువంటి జాగాలనే బ్రహ్మాండంగా ఊర్లలో ఉంటేనేమో 6.5 లక్షల వరకు, 6.5 లక్షలు మినిమం. అదే పట్టణ ప్రాంతాలలో ఉంటే మాత్రం 7.5 లక్షల నుంచి 8.5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇస్తుంది. మీకు నచ్చినట్టుగా చక్కదనంగా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పిండ్రు. ఇది 2014. ఇది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అని ఒక పార్టీ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. తర్వాత 2018